వీక్షకులందరికీ నమస్కారం. ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గౌడ్ పాజిటివ్ వచ్చింది. గత రాత్రి హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్లో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి చెందిన ఒక ఫామ్ హౌస్లో ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీకి ఆయన విఐపీలందరినీ ఆయన ఫ్రెండ్స్ మొత్తాన్ని పిలుచుకున్నాడు ఆ పైలట్ రోహిత్ రెడ్డి. పోలీసులకి పక్కా సమాచారం అందింది. మొయినాబాద్ ఏరియాలో ఉన్న ఫామ్ హౌస్లో ఏదైనా అడావిడి జరుగుతుందంటే ఇక అక్కడ డ్రగ్స్ పార్టీ తెరలైపోయారు అని నిఘా వర్గాల సమాచారం మేరకు పెద్ద ఎత్తున పోలీసులు వెళ్ళి మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని నేరుగా పరీక్షలో పంపించారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గౌడ్కి పాజిటివ్ వచ్చింది అనే సమాచారం మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. దీంతో ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శర్మిల రెచ్చిపోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీఏ నేరుగా డ్రగ్స్లో ఇరుక్కుపోయాడు, ఎంపీని సస్పెండ్ చేస్తారా లేదా అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో ప్రజాప్రతినిధులే డ్రగ్స్ ఉపయోగిస్తూ పట్టుబడితే కొంచెం ఆ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. అది ఎవరైనా, ఏ ప్రభుత్వం అయినా. మరి తెలుగుదేశం పార్టీ అధినేత ఏలూరు ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.